హాయ్ అండి. నా పేరు కృష్ణ. నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్‌ని. నేను 6 సంవత్సరాలుగా టీవీ డిష్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాను. పూర్తిగా నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈరోజు ఎయిర్‌టెల్ డీటీహెచ్ రీచార్జెస్ ఆఫర్స్ గురించైతే చెప్తున్నానండి. ఎవరికైనా ఈ రీఛార్జ్‌లు కావాలంటే చెప్పండి. మేము చేస్తాము. 6 మంత్స్ రీఛార్జెస్ పైనైతే ఎటువంటి ఎక్స్‌ట్రా అమౌంట్ తీసుకోమండి. 1 మంత్ రీఛార్జెస్ పైనైతే మీకు రూ. 10 ఎక్స్‌ట్రాగా తీసుకుంటాము. ఏ రీఛార్జెస్ అయినా. ఇప్పుడు ప్రెజెంటు ఎయిర్‌టెల్ డీటీహెచ్‌లో రీఛార్జెస్ గురించి చెప్పమని నన్నైతే చాలామంది అడిగారండి. ప్రెజెంటు మార్చ్ మంత్ అండి. లాస్ట్ ఎండ్ అయిపోతుంది మంత్. ఈరోజు 25వ తారీఖు. మార్చ్ మంత్ 2025వ సంవత్సరం. ప్రెజెంట్ ఉన్నటువంటి ఆఫర్స్ ఏంటంటే ఎయిర్‌టెల్ రీచార్జెస్ నుంచి 2 రీఛార్జ్‌లు మాత్రమే ఉన్నాయండి. ఒకటి ఎస్‌డీ రీఛార్జ్, ఒకటి హెచ్‌డీ రీఛార్జ్ అండి. ఈ ప్యాక్ పేరు తెలుగు అల్టిమేట్ ప్యాకు. మీరు మంత్లీ చేసుకుంటే ఎస్‌డీ ప్యాకేజు నెలకి రూ. 303 అండి. 6 నెలలకి రూ. 1523. ఈ ప్యాక్ పేరు తెలుగు అల్టిమేట్ ప్యాక్ అండి. ఈ ప్యాకు మీకు నెలకి రూ. 303. ఈ ప్యాక్ ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్‌ని సంప్రదించండి. మీకు రూ. 10 ఎక్స్ట్రా తీసుకుంటామంటే రూ. 313 తీసుకుంటామండి. ఈ ప్యాక్‌లో మనకి ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, అదేవిధంగా నేషనల్ జియోగ్రఫీ, నెట్ జియో అన్ని ఛానల్స్ వస్తాయండి. స్పోర్ట్స్ ఛానల్స్ ఒక 6 ఛానల్స్ వరకు వస్తాయి. చిన్నపిల్లల ఛానల్ కూడా ఒక 6 ఛానల్ వరకు వస్తాయండి. ఎటువంటి ఛానల్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలని అనుకుంటే మీరు మినిమం రీఛార్జ్ ఈ రూ. 1523 తరువాత రూ. 200 మినిమం చేసుకోవాలండి. ఒక్క ఛానల్ యాడ్ చేసుకోవాలన్నా మినిమం రీఛార్జ్ రూ. 200 చేసుకోవాలి. యాక్చువల్‌గా అయితే యాడ్ చేసే అవసరం అయితే ఉండదు. ఎందుకంటే అన్నీ కవర్ అయిపోతున్నాయి ప్యాక్‌లో. ఈ ప్యాక్ పేరు తెలుగు అల్టిమేట్ ప్యాక్ అండి. ఈ ప్యాకే చేయించుకోండి. ఎందుకంటే అన్ని ఛానల్స్ కవర్ అవుతున్నాయి. ఎక్స్ట్రాగా మళ్ళీ ఏ ఛానల్స్ యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ వేసవి కాలం అండి. చిన్నపిల్లలు ఎక్కువగా చిన్నపిల్లల ఛానల్ చూస్తారు కాబట్టి ఇందులో 6, 7 ఛానల్స్ వరకు వస్తున్నాయి కాబట్టి ఈ ప్యాక్ అయితే రీఛార్జ్ చేయించుకోండి. స్పోర్ట్స్ ఐపీఎల్ వస్తుంది కాబట్టి ఐపీఎల్ కూడా ఈ ఛానల్ కవర్ అయిపోతుంది. ఈ ప్యాక్‌లో చిన్నపిల్లల ఛానల్స్ కూడా కవర్ అయిపోతాయి. మీరు ఎక్స్ట్రాగా ఎటువంటి రీఛార్జ్ చేయవలసిన అవసరం లేదు. మీరు ఈ ప్యాక్ మంత్లీ చేస్తే రూ. 303. 6 మంత్స్‌కి ఒక్కసారి చేస్తే రూ. 1523 అండి. మీకు నెలకి 6 నెలలకు ఒక్కసారి చేయడం వల్ల మీకు రూ. 260 వరకు పడుతుంది నెలకి. అదే మీరు మంత్లీ చేసుకుంటే రూ. 303 అంటే ప్లస్ రూ. 10 ఎక్స్ట్రా తీసుకుంటాము. ఏ షాప్‌లో తీసుకున్నా రూ. 10 ఎక్స్ట్రా తీసుకుంటారండి. మీరు ఫోన్‌పే నుంచి చేసినా రూ. 5 ఎక్స్ట్రా కట్ అవుతుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి. మీకు ఇలా 6 మంత్స్‌కి ఒక్కసారి చేసుకోవడం వల్ల మీకు నెలకి రూ. 260 పడుతుందండి. ఇది మీరు గమనించుకొని రీఛార్జ్ చేసుకోవాలి. ఇది ఎస్‌డీ ప్యాకు. ఇప్పుడు హెచ్‌డీ ప్యాక్ గురించి చెప్దామండి. హెచ్‌డీ ప్యాకు 1 మంత్‌కి రూ. 383 అండి. 6 మంత్స్‌కి రూ. 1893. ఇందులో మనకి నేను సైడ్ చూపిస్తున్న విధంగా ఛానల్స్ వస్తాయండి. హెచ్‌డీ ఛానల్స్ తెలుగులో జెమినీ మూవీస్, మా టీవీ, మా మూవీస్, జీ తెలుగు, జీ మూవీస్, జెమినీ మ్యూజిక్ అండి. తెలుగులో 7 హెచ్‌డీ ఛానల్స్ వస్తాయి. ఇది మీరు గమనించుకోవాలి. స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ తెలుగులో వస్తుందండి. ఇది కూడా హెచ్‌డీలో వస్తుంది. నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ కూడా హెచ్‌డీలో వస్తాయి. ఇటువంటి సైడ్ మనం చూపిస్తున్న లిస్టులో ఉన్న విధంగా ఈ ఛానల్స్ అయితే ఉంటాయి. మీరు గమనించుకొని రీఛార్జ్ చేయించుకోవాలి. ఈ ప్యాక్ కూడా సేమ్ అల్టిమేట్ ప్యాక్ అండి. స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్ కవర్ అవుతాయి. మనకి ఐపీఎల్ వస్తుంది కాబట్టి అందులో స్పోర్ట్స్ ఛానల్స్ వస్తాయి. అదేవిధంగా వేసవి సెలవులు వస్తున్నాయి. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు. ఈ ప్యాక్ అయితే వేయించుకోండి. చిన్నపిల్లల ఛానల్ కూడా 6, 7 ఛానల్ వరకు వస్తున్నాయి. ఎక్స్ట్రాగా ఈ ప్యాక్స్ కాకుండా ఏమైనా ఎక్స్ట్రాగా ఛానల్స్ కావాలనుకుంటే హిందీ ఛానల్స్ కానీ ఇంగ్లీష్ ఛానల్స్ కానీ చిన్నపిల్లల ఛానల్ కానీ ఎక్స్ట్రాగా కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రాగా ఈ 1893 కాకుండా ఎక్స్ట్రాగా 200 రీఛార్జ్ చేసుకోవాలండి. ఒక్క ఛానల్ కావాలనుకున్నా మినిమం రీఛార్జ్ 200 చేసుకోవాలి. ఈ 200 రీఛార్జ్ చేసుకోకపోతే బాక్స్ అయితే రీఛార్జ్ తీసుకోవట్లేదండి. మినిమం రీఛార్జ్ రూ. 200. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది 1 మంత్‌కి అయితే మీకు రూ. 383 ఉంటుందండి. అదే 6 మంత్స్‌కి అయితే రూ. 1893. 6 మంత్స్ చేసుకున్న వాళ్ళ దగ్గర అయితే ఎక్స్ట్రాగా రూ. 1 కూడా తీసుకోవట్లేదండి. మీకు రీఛార్జ్ రూ. 1893, రూ. 1893 అమౌంట్ వేస్తే సరిపోతుంది. అదే 1 మంత్ చేసుకున్న వాళ్ళ దగ్గర అయితే
383 రూపాయలండి. దీనిపైన ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. అంటే దగ్గర దగ్గర 393 రూపాయలు తీసుకుంటున్నామండి. ఇది మీరు గమనించుకోవాలి. దీనికి అగ్రీ అయితే మాత్రమే మీరు మా దగ్గర రీఛార్జ్ చేయించుకోండి. ఎవరికైనా ప్యాక్ చేంజెస్ అంటే వేరే ప్యాక్లో అంటే మీకు మంత్లీ రీఛార్జ్ రావడం లేదండి, మేము నెలకు 400 చేస్తున్నాము కానీ మాకు నెల రోజులు రావడం లేదు అన్న, మేము నెలకు 500 చేస్తున్నాము నెల రోజులు రావడం లేదు అని అడుగుతున్నారు. వీళ్ళకైతే ప్యాక్ చేంజ్ చేస్తాం కానీ 10 రూపాయలు తీసుకుంటామండి. దీనికి అగ్రీ అయితే మాత్రమే మాకు ఫోన్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా రీఛార్జ్లు చేయించుకుంటున్నారు. ప్యాక్ చేంజెస్కి మాత్రం మమ్మల్ని అయితే సంప్రదిస్తున్నారండి. వీళ్ళకైతే ప్యాక్ చేంజ్ చేస్తాము. వాళ్ళ బాక్స్కి రిజిస్టర్ మొబైల్ నెంబర్ వాళ్ళదే ఉండాలండి. వాళ్ళ మొబైల్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ చెప్తే మాత్రమే మేము ప్యాక్ చేంజ్ చేస్తాము. దీనికైతే మేము 10 రూపాయలు తీసుకుంటున్నాము. మా దగ్గర రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి కూడా 10 రూపాయలు తీసుకుంటున్నామండి. అదేవిధంగా ఎక్స్ట్రా ఎవరైనా ఫోన్పే గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేసుకున్న వాళ్ళ దగ్గర కూడా మేము 10 రూపాయలు తీసుకుంటున్నాము. దీనికి అగ్రీ అయితే మాత్రమే మాకు ఫోన్ చేయండి. ఎందుకంటే మా దగ్గర రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మేము సర్వీస్ ఫ్రీగా చేస్తున్నాము. వేరే వాళ్ళకైతే సర్వీస్ ఫ్రీగా చేయట్లేదు, ఎక్స్ట్రాగా 10 రూపాయలు తీసుకుంటున్నాము. దీనికి అగ్రీ అయితే మాత్రమే ప్యాక్ చేంజెస్ ఇటువంటివి ఏమైనా మొబైల్ నెంబర్ చేంజెస్ ఏదైనా ఉంటే దానికైతే 10 రూపాయలు తీసుకుంటున్నాం. దీనికి అగ్రీ అయితే మాత్రమే మీరు మాకు ఫోన్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా 6 మంత్స్ రీఛార్జెస్ చేసుకోండి. ఎందుకనంటే 6 మంత్స్కి మీకు రీఛార్జ్ అమౌంట్ అయితే తగ్గుతుంది. అదేవిధంగా వ్యాలిడిటీ కూడా ఎక్కువ ఛానల్స్ అయితే వస్తాయండి. ఇది మీరు గమనించుకోవాలి. 180 రోజులు ఫిక్స్డ్ వ్యాలిడిటీ వస్తుంది. ఈ రీఛార్జెస్ మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేయకూడదండి 6 మంత్స్ రీఛార్జెస్. ఎందుకంటే సర్వీస్ ప్రొవైడర్ ద్వారా చేయించండి. ఈ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా మీరు రీఛార్జ్ చేయడం వల్ల సర్వీస్ ప్రొవైడర్ కదా కొంత అమౌంట్ జనరేట్ అవుతుందండి. మీకు పొద్దున్న ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదే మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు చెప్తారు కానీ కొంచెం అంత క్లారిటీగా మీకు చెప్పరండి. ఎందుకంటే వాళ్ళకి ఏమీ మీ వల్ల అమౌంట్ రాదు కాబట్టి వాళ్ళు అంత క్లారిటీగా చెప్పరు. వాళ్ళ దగ్గర అయితే రీఛార్జ్ చేయించుకోండి అన్న. మీకు ఎవరికైనా రీఛార్జ్లు కావాలనుకుంటే మా నెంబర్ని అయితే సంప్రదించండి అన్న. మీకు మేము 24 అవర్స్ ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా మీకు మేము రెస్పాన్స్ ఇస్తామండి. అదేవిధంగా మీరు మా దగ్గర రీఛార్జ్ చేసుకోవడం వల్ల మాకు కొంత అమౌంట్ జనరేట్ అవుతుంది. మీకు కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మేము ఇస్తామండి. అదేవిధంగా మీకు ఏదైనా రాంగ్ రీఛార్జ్ కానీ ఏదైనా టీవీ రాకపోవడం కానీ ఉండేటప్పుడు సజెషన్స్ అయితే ఇస్తామండి మేము ఫ్రీగా. ఎటువంటి అమౌంట్ తీసుకోము, అది కూడా మా దగ్గర రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ మొబైల్ నెంబర్ మేము సేవ్ చేసుకుంటున్నాము. వాళ్ళ నుంచి మాకు ఫోన్ వస్తే మాకు మొబైల్లో డిస్ప్లే అవుతుంది వాళ్ళ పేరు, అప్పుడు మేము వాళ్ళకి ఫ్రీ సర్వీస్ అయితే ఇస్తున్నామండి. ఇది గమనించుకోండి. అదే మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేసుకుంటే ఎవరికి యూజ్ ఉండదండి. మీకు కూడా ఎక్స్ట్రాగా 2 రూపాయలు 3 రూపాయలు కట్ అయిపోతుంది కాబట్టి మీరు ఇది గమనించుకోవాలి. మీకు సర్వీస్ ఫ్రీగా ఇస్తున్నాము. అదేవిధంగా మీకు జెన్యూన్ సర్వీస్ని ఇస్తామండి. అదేవిధంగా మీకు ఫోన్పే గూగుల్ పే ద్వారా ఏ ఛానల్స్ వస్తాయన్న విషయం అయితే ఫోన్పే గూగుల్ పేలో ఉండదండి. అదే మా సర్వీస్ ప్రొవైడర్ దగ్గర అయితే లిస్ట్ ఉంటుందండి, ఛానల్ లిస్టు. ఆ ఛానల్ లిస్ట్ మీకు పెడతాము. మీరు ఓకే అనుకున్న తర్వాత రీఛార్జ్ చేయించుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇన్ఫర్మేషన్ ఎలా ఉందనేది చెప్పండి వీడియోలో. ఎవరికి రీఛార్జ్ కావాలంటే మా నెంబర్ని అయితే సంప్రదించండి.